రిలేటివ్కి నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఉంది. స్టీరాయిడ్స్ ఆపంగానే మళ్ళీ కాళ్ళవాపులు స్టార్ట్ అవుతున్నాయి. ఏం చేయాలి? నమస్తే అండి, నేను డాక్టర్ అనంత్, నెఫ్రాలజిస్ట్ కిమ్స్ హాస్పిటల్ కర్నూల్. చిన్నపిల్లల్లో నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనేది చాలా కామన్గా చూసే డిసీజ్. ఈ డిసీజ్లో వాళ్ళ ఇమ్యూన్ సెల్సే వాళ్ళ కిడ్నీని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. ఈ ట్రీట్మెంట్ వాళ్ళ ఇమ్యూనిటీని తగ్గించేయడం, దానికని స్టీరాయిడ్స్ అనేవి వాడతాం. దీనిలో స్టీరాయిడ్ సెన్సిటివ్ నెఫ్రోటిక్ సిండ్రోమ్ చాలా కామన్, 190 మందికి ఇదే ఉంటుంది అండ్ ఇది చాలా మైల్డ్ డిసీజ్. రెండో రకం స్టీరాయిడ్ రెసిస్టెంట్ నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటాం. ఈ డిసీజ్లో స్టీరాయిడ్కి రెస్పాన్స్ అవ్వదు. కిడ్నీ బయాప్సీ లేదా జెనెటిక్ టెస్టింగ్ చేయాల్సిన అవసరం పడుతుంది. చిన్నపిల్లల్లో స్టీరాయిడ్స్ ఎక్కువ రోజులు వాడితే అవి వాళ్ళ హైటు పెరగకుండా ఆగే అవకాశం ఉంటుంది. మీ ఇంట్లో పిల్లలకు నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఉన్నట్లయితే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: 1, మందులు రెగ్యులర్గా వేపియాలి. వాపులు తగ్గంగానే మందులు ఆపేసినట్లయితే యూరిన్ ప్రోటీన్ మళ్ళీ లీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ కోర్స్ 6 మంత్స్. రెండోది, పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయాలి. ఆ పిల్లలకు ఇన్ఫెక్షన్ కాకుండా చూసుకోవాలి అండ్ దగ్గు, జలుబు, జ్వరం ఉన్న వాళ్లకు దూరంగా పెట్టాలి. థ్యాంక్ యూ.